హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో సూచీలు ఎలా తయారవుతాయి? ఇండెక్స్ అనేవి ఎలా తయారవుతాయి అనేది అయితే చూద్దాం. సో, లెసన్ నంబర్ 3.6 మార్కెట్ సూచి అనేది మార్కెట్ ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్‌లో చెందిన ఒక ముఖ్యమైన స్టాకుల బాస్కెట్ పనితీరును సూచించే గణాంకం. ఒక ముఖ్యమైన స్టాకుల బాస్కెట్ పనితీరును సూచించే ముఖ్యమైన గణాంకం. ఈ సూచీ తయారీలో ప్రధానంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది. అంటే వివిధ కంపెనీల స్టాక్ ధరలు వాటి మార్కెట్ విలువలను కలిపి ఒక సంకలిత విలువగా లెక్కిస్తారు. అంటే వివిధ కంపెనీల స్టాక్ ధరలు మరియు మార్కెట్ విలువలు కలిపి ఒక సంకలిత విలువగా లెక్కిస్తారు. అయితే ఇక్కడ మనకి మార్కెట్ సూచి తయారీ పద్ధతి ఏ విధంగా ఉంటుందనేది అయితే ఒకసారి చూద్దాం. ఇందులో మనకి చాలా విషయాలనేవి అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి మార్కెట్ సూచి పద్ధతిలో. అండ్ ఫస్ట్ ఏంటంటే స్టాక్‌ల ఎంపిక. అంటే ఏంటి? మొదట సూచీకి అనువైన చలామణి ఎక్కువ ఉన్న పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలైతే తీసుకుంటారు. సో, మొదట ఏంటంటే సూచీ ఇండెక్స్ అనేది అనువైన అంటే చలామణి ఎక్కువ ఉన్న పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలైతే తీసుకుంటారు. సో, ఎగ్జాంపుల్‌లో మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది 30 కంపెనీలు పెద్ద కంపెనీస్ ఉంటాయి. ప్రధాన కంపెనీలు అదేవిధంగా నిఫ్టీ 50 కూడా పెద్ద కంపెనీల జాబితా అనేది అయితే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే బేస్ వాల్యూ నిర్ణయించడం. అంటే సూచీని ప్రారంభించినప్పుడే ఒక స్థిరమైన బేస్ వాల్యూ ఉదాహరణకి 100 లేదా 1000 ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితుల ప్రకారం ఆ విలువ మారుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే ప్రారంభించినప్పుడు ఒక స్థిరమైన ఒక వాల్యూ అనేది అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఆ వాల్యూ ఆధారంగా మార్కెట్ పరిస్థితుల ప్రకారం ఆ విలువ అనేది తర్వాత చేంజ్ అవుతుంటుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ గణన. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ప్రతి కంపెనీ యొక్క స్టాక్ ధరను ఆ కంపెనీపై అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్యతో గుణించటం ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది అయితే లెక్కించబడుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ప్రతి కంపెనీ యొక్క స్టాక్ ధరను ఆ కంపెనీపై అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్యతో గుణించడం ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది అయితే లెక్కించబడుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫోర్త్ పాయింట్ గాని మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్ లో మనకి సంఘటిత విలువ లెక్కింపు. అంటే ఈ సంఘటిత విలువ లెక్కింపు అనేది బాస్కెట్ లో ఉన్న అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిపి సూచీ యంత్రాంగం ద్వారా సూచీ విలువని తరచుగా గణిస్తారు. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫ్రీ ఫ్లోట్ పద్ధతి. అంటే ఏంటి? కొందరు సూచీలు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిని అయితే ఉపయోగిస్తాయి. కొందరు సూచీలు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. అంటే ఎక్కువగా లభ్యమైన ఇతర పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న షేర్లు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. సో ఎక్కువగా లభ్యమైన ఇతర పెట్టుబడిదారులు అందుబాటులో ఉన్న షేర్లు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. సిక్స్త్ పాయింట్ ఏంటి? అప్డేట్స్ మరియు రివ్యూ అంటే సూచీలలో ఉన్న కంపెనీ జాబితా వాటి వాటాలు తరచుగా సమీక్షించి మార్చిపోతుంటాయి. ఓకేనా? సో సూచీలో ఉన్న కంపెనీలు జాబితా అనేది వాటి వాటాలు తరచుగా సమీక్షించి మార్చిపోతుంటాయి. అప్డేట్స్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ రివ్యూస్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మనం దీనికోసం మాట్లాడుకోవాలంటే సూచీలు రిలేటెడ్ గా ఈ విధంగా మార్కెట్ సూచీలో మార్కెట్ అభివృద్ధికి అదేవిధంగా పెట్టుబడిదారుల ఆశయాలు మరియు ఆర్థిక మార్పులు స్పష్టం చేయడంలో ఒక ముఖపత్రంగా పనిచేస్తాయి. అంటే సూచీ మార్పులు పెట్టుబడిదారులకు మార్కెట్ పరిస్థితులపై సమగ్ర సమాచారం అనేది అయితే ఇస్తాయి. తద్వారా ఏంటంటే వారు సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. అంటే వారికి సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో అనేవైతే ఇన్వెస్టర్స్ కి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సూచీలు అనేవి అయితే సహాయపడుతుంటాయి. ఇది కంప్లీట్ గా సూచీలు ఎలా తయారవుతాయి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.